అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ మోసం భయంకరం. బెంగళూరు మహిళ నుంచి 32 కోట్ల రూపాయలు కాజేసిన సైబర్ దుండగులు. బెంగళూరు సిబిఐ అధికారులమని చెప్పి ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో 6 నెలల పాటు ట్రాప్ చేసి 32 కోట్ల రూపాయలు దోచుకున్నారు. విజ్ఞాన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమారాణి 57 కు సెప్టెంబర్ 2024 15న ముంబై నుంచి కాల్ వచ్చింది. తన పేరుతో నకిలీ పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. తర్వాత సిబిఐ అధికారిగా నటిస్తూ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. ఆమె ఫోన్లో 2 స్కైప్ ఐడీలు ఇన్స్టాల్ చేయించి ఆస్తులన్నీ ఆర్బీఐ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. డబ్బులు వాపస్ వస్తాయని నమ్మించారు. ఉమారాణి భయపడి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. తర్వాత ట్యాక్స్ పేరుతో మరికొంత, ఇలా 6 నెలల్లో 187 ట్రాన్సాక్షన్ల ద్వారా మొత్తం 31,80,00,000 రూపాయలు బదిలీ చేసింది. ఈ ఏడాది జనవరి వరకు సిబిఐ లెటర్ హెడ్ తో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చెప్పి దాటవేశారు. మార్చి నాటికి ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయారని గ్రహించి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధిత సమాచారం. డిజిటల్ అరెస్ట్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. బెంగళూరులో ఇటీవలి 6 నెలల్లో 200 కేసులు నమోదయ్యాయి. 150 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ పార్సిల్, మనీ లాండరింగ్ పేరుతో భయపెట్టి ఇళ్లు, భూములు అమ్మించే స్థాయికి బాధితులను నెట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ మోసాలపై సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సిబిఐ, ఈడీ, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వెరిఫై చేయండి. మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్ లైన్ 14567 ఉపయోగించండి.